ఇంట్లో చాలా దెయ్యాలు ఉన్నాయి, ఎవరైనా ఉంటే కాపాడండి. ప్లీజ్ ఎవరైనా ఉంటే కాపాడండి. ప్లీజ్ నన్ను చంపద్దు, చంపద్దు, చంపద్దు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అంతకన్నా ముందు ఏం జరిగిందో మీరే చూడండి. నీ చావు నా చేతుల్లోనేరా. వద్దు రాకేష్, అతడు మనవాడే, అతన్ని ఏం చేయవద్దు. ప్రేమ, అసలు నీకేమైనా అర్థం అవుతుందా? నీలాగా నాలాగా వాడేం దెయ్యంగాడు, వాడొక మనిషి. వాడు ఇక్కడే ఇలాగుంటే మటుకు ఆ భైరవి చేతిలో చస్తాడు. తెలుసు, కానీ ఇతడు చాలా మంచివాడు. మనమే ఎలాగైనా ఇంట్లోంచి జాగ్రత్తగా పంపించాలి. ప్రేమ, ఉదయం కాబోతుంది, మనం వెళ్లాల్సిన టైం వచ్చింది. వాడు చావేదో వాడే చేస్తాడు. వెళ్దాం పదా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అర్థం అవ్వట్లేదు. ఇంతకీ ఈ భైరవి అంటే ఎవరు? ఇంకా ఇంట్లో ఎన్ని దయ్యాలు ఉన్నాయి? అసలు మీ ఇద్దరం ఇంట్లోంచి ప్రాణాలతో బయట పడగలమా? డోర్స్, విండోస్ అన్నీ లాక్ అయి ఉన్నాయి. మొబైల్ చూసే ఛార్జింగ్ లేదు. ఎలాగైనా రాత్రి అయ్యే లోపల మీ ఇద్దరం ఇంట్లోంచి బయటపడాలి, లేకపోతే ఇక్కడే చావాల్సి వస్తుంది. ప్రశాంతంగా ఆలోచించే శేఖర్, ఇంట్లోంచి బయటపడడానికి ఏదో ఒక ఐడియా వస్తుంది. ఓరే, అసలు నన్ను ఎప్పుడైనా వాడేవరా? ఈ బుర్రలో మట్టి తప్పిస్తే ఐడియాలు ఏం లేవురా. ఏ మూసుకోబే, ఏదో ఒక ఐడియా ఇవ్వు. ఏముంటే ఇవ్వాలరా ఈ బుర్రలో ఐడియాలు? ఏదో ఒకటి ఉంటది, ఇవ్వు. ఆ చైనా పాటలు ఆపి ఏదో ఒక ఐడియా ఇవ్వవే. కోయ్ 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 కోండు కోయ్. కోడిని కోసేది కాదే, ఆ దెయ్యం వస్తే మన ఇద్దరు పీక కోస్తుంది. బా, ఏ ఐడియా వచ్చి చావట్లేదే. ఆ కుర్జీ మడత పెట్టుకుని తలకేసి కొట్టుకుంటే కానీ ఏ ఐడియా వచ్చేటట్లేదు. దేవుడా, ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి ఏమైనా మార్గం ఉంటే నువ్వే చూపించు దేవుడా. శేఖర్, నేను మధుని మాట్లాడుతున్నాను. నా మైండ్కి నీ మైండ్కి కనెక్ట్ అయింది. నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట నీకు వినపడుతుంది. నువ్వన్నట్టుగానే నాకు ఏం మాయలు మంత్రాలు రావు. కానీ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది ఏంటంటే, నువ్వు ఉంటున్న ఇంట్లో ఒక్క దయ్యం ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ ఇంట్లో 100 దయ్యాలున్నాయి. ఆ 100 దయ్యాల్లో 99 దయ్యాలు మాత్రం మంచివి. ఆ ఒక్క దయ్యం అతి భయంకరమైన పిచాచి. ఆ పిచాచి పేరే భైరవి. ఆ భైరవి గురించి ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి. ఆ భైరవికి తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక ఊరికి దూరంగా బతికేవాళ్ళు. వాళ్ళు ఊర్లోకి వెళ్తే వీళ్ళని ఒక అంటరానితనంగా చూసేవాళ్ళు. ఇవన్నీ చూసి భైరవికి కోపం అనిపించింది, మనుషులంటే విరక్తి పుట్టింది. అలానే భైరవి వాళ్ళ నాన్న రోజు తాగి వచ్చి భైరవిని వాళ్ళ అమ్మని కొట్టేవాడు. అలానే బయట జరిగే సమాజంలో అన్యాయాలను చూసి మనుషుల మీద కోపం వచ్చింది. ఇవన్నీ కోపంతో వాళ్ళ అమ్మ నాన్నని చంపేసింది. కొద్ది రోజుల తర్వాత ఊరు వదిలి పారిపోయింది. ఊర్లో ఉన్న వాళ్ళు ఈ అమ్మాయిని చూసి ఇదొక పిచ్చిది, ఇదొక పిచాచి అనుకునే వాళ్ళు. ఆ పారిపోవడంతో భైరవి ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళింది. ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి మనుషుల్ని ఎలా వశపరుచుకోవాలి, చేతబడులు ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నది. తనకి 18 ఏళ్ళు వయసు రాగానే తనకు నేర్పించిన గురువునే చంపేసింది. తనప్పుడు ఒకటే నిర్ణయించుకుంది, మనుషులందరినీ చంపి
తన ఆత్మల్ని నా వశం చేసుకోవాలి, నా బానిసలు చేసుకోవాలి అని నిర్ణయించుకుంది. కానీ తన దగ్గర తగిన శక్తులు లేవు. దానికి పరిష్కారం కనుక్కున్నది. ఆ పరిష్కారం ఏంటంటే బేతాళుడికి తన తలని నైవేద్యంగా ఇస్తే తనకు ఆ శక్తులు వస్తాయని తెలుసుకున్నది. వెంటనే తన తలని నైవేద్యంగా అర్పించింది. ఇప్పుడు తన ఆత్మ అతి భయంకరమైన శక్తులతో కూడిన ఆత్మగా మారిపోయింది. చనిపోయిన వాళ్ళ 99 మంది ఆత్మల్ని తన ఇంట్లో బంధించుకుంది. అలానే వాటిని దాని సైన్యంగా మార్చుకొని రాబోయే అమావాస్య నాడు తన సైన్యంతో వెళ్లి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపి వాటి ఆత్మల్ని తన బానిసలుగా చేసుకోవాలనుకుంటుంది. ఊరిని శ్మశానంగా చేసి తన రాజ్యంగా పరిపాలిద్దాం అనుకుంటుంది. అంతేకాదు ఈ ప్రపంచాన్ని తన బానిస లెక్క మార్చాలనుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటపడాలన్నా, ఈ ఊరిని కాపాడాలన్నా, తనను అంతం చేయాలన్నా దీనికి ఒకటే ఒక మార్గం ఉంది. అది ఏంటంటే ఇప్పటిదాకా నా కథ మొత్తం నిన్ను విననిచ్చా. కారణం ఏంటో తెలుసా? అసలు నేనేంటో నీకు తెలియాలని. ఈ ఇంట్లోకి నా అనుమతి లేకుండా గాలే లోపలికి రాదు. అలాంటిది నన్ను అంతం చేసే మార్గం తెలియనిస్తానా? ఈ ఇంట్లోకి వచ్చిన ఎవ్వరూ బయటకు వెళ్ళలేరు. నీకు బయటకు వెళ్లే మార్గం తెలియాలి అంటే నీకున్నది ఒకే ఒక్క మార్గం, అదే చావు. ఎవరైనా ఉంటే కాపాడండి ప్లీజ్, ఎవరైనా ఉంటే కాపాడండి. రే, ఎక్కడికి రా పారిపోయేది? ఆగరా ఆగరా రే! నువ్వు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టను. నీ చావు నా చేతిలోనే. శేఖరా, రారా, నాకు నీ రక్తం తాగాలనిపిస్తుంది. రారా రారా రే! నువ్వే వస్తావా, నన్నే రమ్మంటావా? ఆ తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి. మై నేమ్ ఇస్ శేఖర్ మాస్ట్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అందరు చివరి వరకు చూసినందుకు. నేను ఇంకో ఇద్దరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఈ వీడియోలో నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి, గోస్ట్ క్యారెక్టర్ చేసిన సహస్రాకి థ్యాంక్స్, మధు క్యారెక్టర్ చేసిన మధు బ్రోకి థ్యాంక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా బాగుండబోతుందని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎవరు మిస్ అవ్వద్దు. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మీకు నచ్చిన క్యారెక్టర్ నేమ్ కూడా ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ లవ్ యూ గైస్, టేక్ కేర్ ఆఫ్ యూ. అందరికీ బాయ్ బాయ్.